మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గర పడుతుంది. మరో 2 వారాల్లోనే గిరిజన జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాట పడుతున్నారు. జాతర ప్రారంభమైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. కొంతమంది భక్తులు ముందస్తు మొక్కులు పెడుతుండటంతో సందడిగా కనిపిస్తుండగా మరికొంతమంది జాతర సమయంలోనే మొక్కులు చెల్లించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందుబాటులో లేకనో ఆరోగ్య కారణాలతోనో మరే ఇతర కారణాలతోనో మేడారం దాకా వెళ్లి వనదేవతలు దర్శించుకోలేని భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మేడారం వరకు వెళ్లలేని భక్తులు ఉన్న చోట నుంచే మొక్కులు చెల్లించుకునేలాగా అవకాశం కల్పిస్తుంది. మేడారం వరకు వెళ్లలేని భక్తులు ఇంటి నుంచే మొక్కులు చెల్లించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. ఈ మేరకు ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే సమ్మక్క సారక్క గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయం తీసుకొచ్చింది. కిలో ఎత్తు బంగారానికి 60 రూపాయల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వమే సంబంధిత వ్యక్తుల పేరున బెల్లాన్ని సమ్మక్క గద్దెలకు చేరుస్తుంది. ఎత్తు బంగారానికి అయ్యే ఛార్జీలతో పాటు పోస్టల్ ఛార్జీలు కూడా చెల్లిస్తే కొంత బెల్లాన్ని ప్రసాద రూపంలో ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఆన్లైన్ సేవల కింద 35 రూపాయల ఛార్జీలతో పాటు ప్రసాదం ఇంటికి పంపించేందుకు పోస్టల్ ఛార్జీల కింద మరో 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎత్తు బంగారం సమర్పించుకోవాలనుకునే భక్తుడు 50 కిలోల బరువున్నాడనుకుందాం. ఆయన 50 కిలోల ఎత్తు బంగారం సమర్పించడానికి కిలోకు 60 రూపాయలు చొప్పున 3000, ఫీజు కింద 35, ప్రసాదం ఇంటికి పంపించేందుకు మరో 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 3135 చెల్లిస్తే బెల్లాన్ని సమ్మక్క సారమ్మ గద్దెల వద్ద సమర్పించి కొంత బంగారాన్ని మన ఇంటికి చేరుస్తారన్నమాట. ఆన్లైన్ ద్వారా ఎత్తు బంగారాన్ని సమర్పించుకోవాలనుకునే భక్తులు మీ సేవా కేంద్రాలను సమర్పిస్తే సరిపోతుంది. మీ సేవా కేంద్రంలో లేదా టీ యాప్ పోలియో ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తులో పేరు, అడ్రస్ వివరాలతో పాటు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించిన సమాచారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భక్తుల పేరు మీద ఎత్తు బంగారాన్ని సమర్పించిన అనంతరం ప్రభుత్వమే ప్రసాదాన్ని ఇంటికి చేరుస్తుంది. కాగా ఇలా ఆన్లైన్ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.